నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనందరికి కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనం. అందుకు యేసు, నేను పరిపూర్ణుడొకటకు కోరినెడల పోయి నీ ఆస్తి అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ప్రార్థించుదాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, త్రిత్వంలోని 6వ ఆదివారం నీ సన్నిధానంలో ప్రభువా మేము ఆరాధించగలిగి ఉన్నాము. అట్టి అర్హత యోగ్యతను నీవు మాకు ఇచ్చావు. సజీవమైన బలమైన జీవము కలిగిన నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా గొర్రెలు గొప్ప కాపురమైన మా దేవ, నీ మందయుని మమ్ములను జీవాహారంతో పోషించండి, జీవాహారంతో నింపండి, మా జీవితాలను సరిచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రేమైన వాళ్ళను, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ప్రేమతో వాక్యదానంలోకి ఆహ్వానిస్తున్నాను. చదవబడిన 3 వాక్యాలు మీరు విన్నారు. మరి నిర్గమాకాండ 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు, దేవుడు మోషేకి అనుగ్రహించిన 10 ఆజ్ఞలు మనం చదివాం. అలాగే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మన క్రియలు మన విశ్వాసము కన్నా దేవుని వరమే గొప్పది అని పౌలు జ్ఞాపకం చేశాడు. అలాగే మత్తయి సువార్తలో ధనవంతుడైన యవనస్తుడితో ప్రభు యొక్క సంభాషణ, శిష్యులతో సంభాషణ మనం చదువుకున్నాం. ఈ 3 లేఖనాలను బట్టి పరిపూర్ణమైన శిష్యత్వము అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిపూర్ణమైన శిష్యత్వం. శిష్యరికము మనమందరం అనుకున్నంత సులువైనది కాదు. అది చాలా కష్టమైనది, హింసతో కూడింది, శ్రమతో కూడింది, పరిపూర్ణతతో కూడింది శిష్యరికం. యేసుక్రీస్తు ప్రభు వారి వద్దకు వచ్చిన ఒక యవనస్తుడికి ప్రభు పరిపూర్ణతమైన శిష్యరికానికి ఆహ్వానించాడు. ఆ ఆహ్వానాన్ని అతడు తిరస్కరించి వెళ్ళిపోయాడు. దానిని ఈ దినం మనం ధ్యానం చేసుకోబోతున్నాం. పరిపూర్ణమైన శిష్యరికాన్ని తిరస్కరించి వెళ్ళిపోయిన యవనస్తుడు. అన్ని విషయాల్లో పరిపూర్ణంగా మనం అనిపించవచ్చు. ఆనాడు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు కూడా అన్ని విషయాల్లో పరిపూర్ణులు అనుకుంటున్నారు. యేసు ప్రభు వారితో చెప్పిన మాట, శిష్యులతోనూ విశ్వాసులతో చెప్పిన మాట, మీ నీతి శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే అధికమవ్వాలని జ్ఞాపకం చేశారు. అంటే నాడున్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళు సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా, దేవుని యొక్క శిష్యులుగా అనుకుంటున్న కాలంలో ప్రభు వారు పరిపూర్ణులు కాదు అని చెప్పాడు. వారి నీతిలా మీ నీతి ఉండొద్దని జ్ఞాపకం చేశారు. అలాంటి వరుస క్రమంలోనే ఈ యవనస్తుడు కూడా తనకు తాను పరిపూర్ణుడిగా అనుకుంటున్నప్పుడు యేసు ప్రభు వారు, నీవు పరిపూర్ణతలో లేవు, నీకు ఒకటి కొదువుగా ఉంది శిష్యరికానికి, కాబట్టి ఆ కొదువున్నది తీర్చుకొని శిష్యరికంలో ప్రవేశించమని ప్రభు అతన్ని తెలియచేసినప్పుడు అతను తిరస్కరించి వెళ్ళిపోయాడు. దానిని బట్టి మనము ఆ సంఘటన మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుంచి 30 వచనాలు గల భాగంలో ఒక 3 విషయాలు మనము ధ్యానం చేసుకోబోతున్నాం. మొదటిది, ధనవంతుడైన యువకుడితో యేసు ప్రభు వారి సంభాషణ. ప్రియులారా, మీరందరూ చదివారు, చాలాసార్లు మనం విన్నాం.
యేసుక్రీస్తు ప్రభువారు ఇతడితో చేసిన సంభాషణ, అతడు యేసు ప్రభువారితో కలిగి ఉన్న సంభాషణ చాలాసార్లు విని ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి అతడు పరిగెత్తుకుంటూ వచ్చి నిత్య జీవానికి వారసుడవుటకు నేను ఏం చెయ్యాలి అని ప్రభువుని అడిగాడు. ప్రియులారా, ఇతడు అడిగినటువంటి ప్రశ్న మంచిది. యేసు ప్రభువారిని సంబోధించిన సంబోధన కూడా మంచిది. మంచి బోధకుడు అని సంబోధించి ఆయనను ఈ ప్రశ్న అడిగాడు. అయితే అతడు ఈ ప్రశ్న అడగటంలో అంతరార్థం ఏమై ఉంటుంది? వాస్తవంగా అప్పటికి అతను ధనవంతుడు, అతడు ఒక అధికారి, అతను ఆస్తిపరుడు, అతను కావలసినటువంటి విశ్వాస జీవితంలో కావలసినటువంటివన్నీ కూడా పాటించాడు అని అనుకుంటున్నటువంటి వ్యక్తి, ఆజ్ఞలన్నీ కూడా పాటించానని అనుకుంటున్నటువంటి వ్యక్తి. కాబట్టి అతను ఇక నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి నాకేంటి కొదువు ఉంది అనే ఒక విధానంలో ప్రభు దగ్గరికి వచ్చాడు. నిత్యరాజ్యానికి వారసుడు అవటానికి ఏం కావాలి నాకు? పూర్వకాలమున ఒక నానుడు ఉంది. అంటే ఎవరి దగ్గర అయితే ఆస్తి ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఆశీర్వదించబడినటువంటి వారు, వారు దైవభక్తి కలిగినటువంటి వారు, వారు దేవుని రాజ్యంలో ఉంటారని ఒక నానుడు ఉంది. ఆ నానుడులోనే ఇతడికి ఆస్తి ఉంది కాబట్టి, ధనం ఉంది కాబట్టి, నేను దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి భక్తి కలిగినటువంటి నిత్యరాజ్య వారసుడు అవటానికి మరి మూలమైనటువంటి వ్యక్తిని అనుకుంటున్నాడు. పేదరికాన్నేమో పాపంతోనూ, పేదరికాన్నేమో చెడుతనంతోనూ, పేదరికాన్నేమో దేవుని రాజ్యానికి దూరమైన అంశంతోనూ పోల్చుకుంటున్నటువంటి కాలం. ఆస్తి ఉంటే ఆశీర్వాదం అని భావించినటువంటి కాలం. ఆస్తి ఉంటే అది భక్తికి నిదర్శనంగా వర్ణించబడినటువంటి కాలం. నేటికి బహుశా మనం అలా అనుకుంటూ ఉండొచ్చాము. ఎవరైనా భేదవాడు కనపడితే ఈడు దేవుణ్ణి శిక్షకు గురైనటువంటి వ్యక్తి అనొచ్చాము మనం. యోబు కాలం మంది జనులు కూడా అలాగే అనుకున్నారు. యోబు ఆస్తి కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క విశ్వాసపరుడు అనుకున్నారు. ఆస్తి ఎత్తివేయబడిన తర్వాత, నాశనం అయిపోయిన తర్వాత, పాడైన తర్వాత యోబు ఏదో పాపం చేశాడు కాబట్టి తన ఆస్తిని దేవుడు తీసివేశాడని మాట్లాడుకున్నారు. అలాంటి ఉద్దేశంలో ఇతడు కూడా ఉన్నాడు, నాటి సమాజం కూడా ఉంది. ఈ ధనవంతుడు యొక్క ఉద్దేశం, నేను ఆస్తి గలవాడిని అవటానికి కారణం నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నేను ఆస్తి గలవాడిని అవడానికి కారణం నా దైవభక్తిని బట్టి నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నేను ఆస్తి గలవాడిని, సమృద్ధి గలవాడిని, అధికారం గలవాడిని, ధనవంతుడు అవటానికి కారణము నా దేవుడు నన్ను తన ఆజ్ఞలు పాటించిన దాన్ని బట్టి నన్ను దీవించాడు. అందుకని ప్రభు దగ్గరికి అతను వచ్చి, దేవుడు నన్ను దీవించకపోతే ఈ స్థితిలో ఉన్నాను కదా, దేవుడు నన్ను దర్శించకపోతే నా ఆస్తి, నా ధనం గొప్పగా ఉండదు కదా, కాబట్టి నాకు నిత్యరాజ్యానికి వారసు రావడానికి ఏం తక్కువ ఉంది? ఆస్తి ఉంది, ధనం ఉంది, అలాగే అధికారం ఉంది. ఇవన్నీ నిత్యరాజ్యానికి వారసత్వానికి కారణం కాదా అనేది అతని ఉద్దేశం. ప్రియులారా, భౌతికపరమైనటువంటి మానవుడికి ఏవైతే కలిగి ఉన్నాడో అవన్నీ నిత్యరాజ్యానికి వారసత్వాన్ని ఇవ్వలేవు. అది జ్ఞాపకం చేసుకోవాలి. భౌతిక పరంగా దేవుడు నీకు అధికారం ఇచ్చినా, ధనం ఇచ్చినా, ఆస్తి ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా అది దేవునికి ఏదో ఒక ఉద్దేశాన్ని బట్టి దేవుడు అనుగ్రహించాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం చదివినటువంటి ఎఫ్ఎస్సి పత్రికలో ఆ ఉద్దేశాలను దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనాల్లో మనం చదువుతాము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనాలు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయబడుటకు. గమనించారా? మనం ఎందుకు ఏర్పాటు చేయబడ్డామంటే క్రీస్తుకు మహిమ కీర్తిని కలుగు చేయటానికి దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యంగా నిర్ణయించాడంట. ఎందుకు మనల్ని ఈ రీతిగా స్వాస్యంగా నిర్ణయించాడు? ఎందుకు మనల్ని ఒక దేవునికి ఆస్తిగా ఏర్పాటు చేశాడు? ఎందుకు మన జీవితం అలా ఆస్తిని ఇచ్చాడు, ధనాన్ని ఇచ్చాడంటే ఆయన కీర్తి కోసము, ఆయన మహిమ కోసము, ఆయన చిత్త ప్రకారము జరిగించడం కోసము దేవుడు అవన్నీ ఇచ్చాడు. సో భౌతికంగా ఇవ్వబడినటువంటి సంపదలో, అధికారాలో,
విలువైనటువంటి స్థితిలో ఇది దేవుని కీర్తికి, దేవుని చిత్తానికి, దేవుని యొక్క ఘనతకు, దేవుని మహిమకు అనే అంశాన్ని యవనస్తుడు విస్మరించాడు. ఇవి నా నిత్యరాజ్యానికి వారసత్వానికి అనుకుంటున్నాడు. నిత్యరాజ్యానికి వారసత్వానికి అది కాదు. ఇది దేవుని మహిమార్థమై, దేవుని చిత్తం, దేవుని కీర్తికై అనుగ్రహించబడింది. పైన 4-5 వచనాలు కూడా అవే జ్ఞాపకం చేస్తాడు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసరము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంట, ఎందుకు ఇచ్చాడంట, ఎందుకు అనుగ్రహించాడంట అంటే ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, ఆయన కృపకు కీర్తి కలుగునట్లు, ఆయనకు కీర్తి, ఆయన మహిమకు ఘనత ప్రభావం కలుగునట్లు ముందుగా మనల్ని నిర్ణయించుకున్నాడు. ముందుగా తన ప్రేమలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇవి పక్కకు పోయినాయి, ఇవి విస్మరించేశారు. ఆస్తి కలిగి ఉండటం, ధనం కలిగి ఉండటం, ఇదంతా కూడా ఒక నిత్యరాజ్యానికి వారసత్వమైన అంశంగాను నిర్ణయించేసుకున్నారు. పిల్లరా, 2వ అధ్యాయము 10వ వచనంలో కూడా ప్రభు దాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. మరియు వాటి యందు మనం నడుచుకుని వలన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృజించబడినటువంటి వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఇది మర్చిపోయాం. సత్క్రియలు చేయటానికి దేవుడు ఈ భూమి అందించాడు. ఆయన ఇచ్చినటువంటి ఆస్తిని వినియోగించడానికి, ఆయన కీర్తి కొరకు, మహిమ కొరకు ఉపయోగించడానికి ఆయన చేతి పనిగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, సృష్టికి ఏర్పాటు చేసుకున్నాడు. ఇవన్నిటిని విస్మరించి భౌతికంగా ఉన్నటువంటి సంపదలను, అధికారాలను చూసుకొని ఇదిగు చాలు, నేను దేవుని చేత దీవించబడిన వ్యక్తిని, భక్తి కలిగిన వ్యక్తిని, పరిపూర్ణుడను, నిత్యరాజ్యానికి వారసుడని అనుకుంటా మన జీవితాలను అలాగే ఉంటుంటే ప్రభు అన్నాడు, నీకొకటి కొదువుగా ఉంది అని ప్రభు మాట్లాడాడు. పిల్లరా, అతను నిత్యరాజ్యానికి వారసుడవటానికి ఏం చేయాలని అడిగినప్పుడు ప్రభు అతనికి ఇచ్చిన సమాధానం, ఆజ్ఞలన్నీ పాటించుము అని చెప్పాడు. ఆజ్ఞలన్నీ చిన్నప్పటి నుంచే పాటించాడు అతను. మరి ఇది బూటకమో నిజమో మనకైతే తెలియదు, వాస్తవం కాదు మనకైతే తెలియదు. బైబిల్ చదువుతానని మనం అందరం చెప్పవచ్చు, నలుగురు ముందు చదువుతాం లేదో మనకే తెలుసు, అవునా కాదా? ప్రార్థన చేస్తామని 10 మంది ముందు మనం చెప్తూ ఉంటాం, చేస్తామో లేదో మనకు తెలుసు. మనం నీతిగా ఉంటున్నామో లేదో అందరి ముందుల మధ్య మనం ఒప్పించుకోవచ్చు, కానీ మనం నీతి గలవారమో కాదో మన మనస్సాక్షికి తెలుసు. ఇతడు ప్రభు యొద్దకు వచ్చి నేను 10 ఆజ్ఞలన్నీ పాటించేసాను అన్నాడు. 10 ఆజ్ఞలు పాటిస్తే చాలు నిత్యరాజ్యానికి వారసుడు అవటానికి కారణమైన ప్రభు కూడా ఒప్పుకున్నాడు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, 10 ఆజ్ఞలు పరిపూర్ణంగా ఏ మానవుడు పాటించినా కూడా అతడు నిత్యరాజ్యానికి వారసుడే. కానీ ప్రభువు అది దాటి అతను నిత్యరాజ్యానికి వారసుడనే అంశాన్ని గుర్తించి కూడా మరలా అతనిలో ఒకటి కొదువుకుందని ఎందుకు చెబుతున్నాడు? మీరు చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ప్రభు 10 ఆజ్ఞలు పాటిస్తే నిత్యరాజ్యానికి వారసులు అవ్వచ్చు అని స్పష్టం చేశాడు. 17వ వచనం, అందుకు ఆయన మంచి కార్యం వచ్చి నన్నెందుకు అడుగుచున్నావు, మంచివాడొక్కడే, నీవు జీవంలో ప్రవేశింపగోర్నెల్లా. సో జీవంలో ప్రవేశించాలంటే ఏం సరిపోతాయి అంట? ఆజ్ఞలు సరిపోతాయి. మరి ఇతడు ఆజ్ఞలన్నీ పాటించాడు కదా, కానీ ఇతని జీవితానికి ఇంకా సరిపోవట్లేదని ప్రభు స్పష్టం చేస్తున్నాడు. ఎందుకని? ఇతను కేవలం ఆజ్ఞలు పాటించినటువంటి విశ్వాసికి ఇతన్ని ప్రభు విడిచిపెట్టట్లేదు, కానీ ప్రభు ఇతన్ని శిష్యత్వానికి పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. మీరు కింద వచనాలు చూడండి. నిన్ను వలని పొరుగు వాని ప్రేమిపోలను అనునవే, అందుకంటే అతడు ఇవన్నీ అనుసరించునే ఉన్నాను, ఇక నా కొదువేమని అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు కోరినెల్లా పోయి
నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగు. నీవు వచ్చి నన్ను ప్రభు ఇతన్ని ఒక సామాన్యమైన విశ్వాసిగా వదిలిపెట్టట్లేదు. ఒక విశ్వాసి ఆజ్ఞలు పాటించేసి తన జీవితాన్ని సర్దుపుచ్చుకోవచ్చు, నేను ఆజ్ఞలను పాటించానని, పూర్వ ధర్మశాస్త్ర కాలం ముందు ప్రజలు చేసినట్టు. కానీ ప్రభువు ఇతనిని ఆ స్థానము దాటి దానిని అధిగమించి జీవితాన్ని త్యజించి అతనిని శిష్యరికానికి ప్రభు ఆహ్వానించాడు, పరిపూర్ణమైన శిష్యరికానికి. ఆజ్ఞలన్నీ పాటించి ఆస్తిని అనుభవించవచ్చు, ఆజ్ఞలన్నీ పాటించి ధనాన్ని అనుభవించవచ్చు, ఆజ్ఞలన్నీ పాటించి హోదాను అధికారాలన్నిటిని అనుభవించవచ్చు. కానీ శిష్యరికానికి వస్తే ఈ హోదా, ధనము, అధికారం ఏవి ఉండవు. ప్రభు అవి వదిలిపెట్టి రమ్మన్నాడు. అతడు ఆ శిష్యరికానికి రాలేనని స్పష్టంగా చెప్పి వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. చూడండి కింద వచనంలో, అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయాడు. సో శిష్యరికానికి ప్రభు అతన్ని ఆహ్వానించాడు. ఈ సంభాషణలో ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభు వారి సంభాషణలో ప్రభు అతన్ని శిష్యరికానికి ఆహ్వానించినప్పుడు ఆ శిష్యరికాన్ని తృణీకరించి, ఆ పరిపూర్ణమైన జీవితాన్ని తృణీకరించి కేవలం తాత్కాలికమైన ఆచార భక్తికి ప్రాధాన్యతనిచ్చి దానిలో ఉన్నటువంటి ధనాన్ని, ఆస్తిని, దానిలో ఉన్న అధికార హోదాలు అనుభవించడానికి ఇష్టపడి వెళ్ళిపోయాడు. ఈనాడు క్రైస్తవులుగా నిన్ను ఒక శిష్యుడిగా ప్రభు నిన్ను పిలిస్తే సామాన్యమైన విశ్వాస జీవితం నుంచి విడిచి, సామాన్యమైన విశ్వాస తత్వాన్ని విడిచి పరిపూర్ణ శిష్యత్వంలోకి రాగలుగుతాం మనం. అలాగైనా మనం ఎన్నో వదిలిపెట్టాల్సి వస్తుంది, ఎన్నో విడిచిపెట్టాల్సి వస్తుంది. శిష్యత్వంలోకి రావటం అంత తేలికైన అంశం కాదు. యేసు ప్రభు వారు శిష్యులను పిలిచినప్పుడు వారు వలలు విడిచిరి, వారు తమను వదిలిపెట్టుకొని వచ్చారు. మత్తయి సుంకపు మెట్టును విడిచాడు. ఇలా తమ జీవితాలను త్యజించి విడిచిపెట్టి వచ్చేసారు. విడిచిపెట్టడం అంత సులభమైనటువంటి అంశం కాదు. విలియం కేరీ గారిని ప్రభు పిలిచాడు పరిచర్యకు. విలియం కేరీ సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చి భారతదేశంలో చెప్పులు కుట్టాడు. శిష్యరికం ఇలా ఉంటుంది. ఫాదర్ హయ్యర్ గారు భారతదేశం ఆంధ్ర రాష్ట్రంలో ప్రభు శిష్యరికానికి పిలువబడ్డాడు. ఆయన సమస్తాన్ని త్యజించి విడిచిపెట్టి ఈ వాతావరణము, ఈ పరిస్థితులు తన దేహానికి సరిపడనప్పటికీ శిష్యరికంలో ఆ శ్రమంతటిని అనుభవించి ఫాదర్ హయ్యర్ గారు ఈ మన తెలుగు రాష్ట్రాల్లో సువార్తను వ్యాప్తి చేశాడు. చాలా కోల్పోయాడు తన జీవితంలో. అందుకని శిష్యరికంలోకి రావటం వేరు, ఒక విశ్వాసిగా సామాన్యమైనటువంటి జీవితంలో ప్రార్థన చేసుకోవటం, విశ్వాసంగా ఉండటం, లేకపోతే ఏదో దేవుని వాక్యంలో కొన్ని విషయాలు పాటించడం, అంతకుమించి అది వేరు. కానీ ప్రభు ఈనాడు నిన్ను నన్ను శిష్యరికానికి ఆహ్వానిస్తున్నాడు. ఆనాడు ప్రభు శిష్యులను లోకంలోకి పంపుతూ ఒక మాట చెప్పాడు, మీరు అందరు చెప్పాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం, బైబిల్ తెరవకుండా చెప్పాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి ఏం చేయమన్నాడు? శిష్యులుగా చేయమన్నాడు. విశ్వాసి అయితే విశ్వాసంలో ఏదో ఒక రోజు అల్ప విశ్వాసంలో పడిపోవచ్చు, విశ్వాసం అయితే ఏదో ఒక రోజు అవిశ్వాసంగా కూడా మారవచ్చు, విశ్వాసం అయితే ఏదో ఒక రోజు మానవ బలహీనతలను బట్టి కృంగిపోవచ్చు కూడా. కానీ ప్రభు మనలను విశ్వాస స్థితిలోనే కాక దానిని అధిగమించి శిష్యత్వానికి పిలిచాడు. మన భారతదేశంలో శిష్యత్వం ఉంది, అది మనం మర్చిపోతున్నాం. మనం తీసుకునేటువంటి కమ్యూనియన్లో, ఈ ప్రభు బలలో శిష్యత్వం దాగుంది. మన దేవుని ఆలయానికి వచ్చుటలో, ఆరాధించలో శిష్యరికం దాగుంది. ఇవి మర్చిపోయి విస్మరించి కేవలం నేను దేవుని ఆరాధిస్తున్నా, కానుక వేస్తున్నా, నేను దేవుని ఆలయానికి వచ్చి పోవచ్చు, నన్ను చాలు అనుకునేటువంటిది కాదు. నీ బాప్తిస్మంలో శిష్యరికం ఉందన్న సంగతి నువ్వు మర్చిపోయావు. నీవు తీసుకునే ప్రభువులలో శిష్యరికం ఉందన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. కనుక పరిపూర్ణమైన శిష్యత్వంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనందరికీ ఒక ప్రశ్న రావచ్చు,
ఏంటండి శిష్యరికం అంటే పేదరికానికి పోవటమా అని మనకు అనిపించవచ్చు. శిష్యరికం పేదరికానికి పోవటం కాదు. శిష్యరికము నిన్ను ప్రభువుకి సంపూర్ణంగా లోబడేలా చేస్తుంది, అదే శిష్యరికం. లొంగిపోయేలా చేస్తుంది, అదే శిష్యరికం. ఇతడు ప్రభువుకి లొంగలేకపోయాడు, ప్రభువుకి దగ్గర అతడు ఏ విషయంలో సరెండర్ కాలేకపోయాడు, సమస్తాన్ని విడిచిపెట్టలేకపోయాడు. ప్రభు చెప్పాడు, నిత్యరాజ్యానికి వారసుడు అవ్వాలంటే అతడు తప్పకుండా క్రీస్తు మాట వినువాడై ఉండాలంట. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో యేసు ప్రభు వారి మాటను జ్ఞాపకం చేస్తాడు. ఎవరైతే నిత్యరాజ్యానికి వారసులు అవ్వాలని అనుకుంటున్నారో వారు ఏం చేయాలో ప్రభు స్పష్టంగా చెప్పాడు. నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము. సో దేవుని మాట వినటం ఇతనికి ఇష్టం లేదు. దేవుని మాటకు లోబడటం, యేసుక్రీస్తు ప్రభు వారికి లొంగటం, యేసు ప్రభు వారి మాటకు విధేయుడవటం ఇతనికి ఇష్టం లేదు. అతడు వెళ్ళిపోయాడు. సో దేవుని మాట విననటువంటి వాడు నిత్యరాజ్యానికి ఎలా వారసుడవుతాడు? దేవుని మాటకు లొంగి రాలేనటువంటి వ్యక్తి, తగ్గించుకోలేనటువంటి వ్యక్తి, త్యజించలేనటువంటి వ్యక్తి నిత్యరాజ్యానికి ఎలా వారసుడవుతాడు? భౌతికంగా ఆజ్ఞలు కొన్ని పాటించవచ్చేమో, కానీ దేవుని మాట వినటం శిష్యుడికే సాధ్యము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 24వ వచనం, విని నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోకి. ఎవరంట దీనిలోకి వచ్చిన వాళ్ళు? జీవంలోకి దేవుని మాట విన్నవాళ్ళు, దేవుని యందు విశ్వసించినటువంటి వారు, తండ్రి యందు విశ్వాసంతో ద్వారా క్రీస్తుకు లోబడినటువంటి వారు నిత్య జీవంలో ప్రవేశిస్తారు. కేవలం ధర్మశాస్త్రాన్ని చదువుట, వినుట, ఆస్తి కలిగి ఉండుట, అధికారం కలిగి ఉంట నిత్యరాజ్యానికి వారసులు కాలేము. ఏనాడైతే నీవు నేను ప్రభు యొక్క బాప్తిసంలోకి వచ్చామో ఆనాడు నీవు నేను శిష్యులము. కాబట్టి లోకంలో కొన్నిటిని మనం తప్పకుండా త్యజించాల్సినటువంటి అవసరం ఉంది, కొన్నిటిని విడిచిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది, కొన్నిటిని వదులుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవి వదులుకోలేకపోతే నిత్యరాజ్యము మన జీవితాల కష్టము. రెండవది, సంపద క్రైస్తవుడికి ఎంత ప్రమాదమో ప్రభు జ్ఞాపకం చేశాడు. సంపదలో వలన కలిగే ప్రమాదం. సామెతలు గ్రంథకర్త ఒక మాట జ్ఞాపకం చేశాడు. దాన్ని చెప్పడానికి ముందు యేసు ప్రభు వారు ఆ సంపద ఒక మనిషికి ఎంత ప్రమాదమో తెలియజేశాడు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభం. అయితే 9వ శతాబ్దంలో ఒక పండితుడు దీన్ని ఎలా వర్ణించాడంటే, పూర్వం యెరూషలేములో సన్నటి దారులుండేవి, ఒంటె వంగి వెళ్ళాలి అనేటువంటి వర్ణన 9వ శతాబ్దంలో ఒక పండితుడు వర్ణించాడు. అది వాస్తవం కాదో మనకైతే తెలియదు, కానీ అంతకంటే కష్టమైనదే అని మాత్రం చెప్పగలుగుతాం. అంతకంటే కఠినమైనదే. బహుశా ఒక ఒంటెను చాలా సన్నని ఒక దారిలో తీసుకుపోవచ్చేమో, కానీ దేవుని రాజ్యంలో ధనవంతుడు మాత్రం ప్రవేశించడం సాధ్యం కాదు. అంటే ధనవంతుడు అంటే ఇందాక నేను మొదట్లోని చెప్పి, అది ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు? దేవుని దయా సంకల్పం చొప్పున ధనము నీకు అనుగ్రహించబడింది. దేవుని కీర్తికై, దేవుని మహిమకై, దేవుని యొక్క చిత్తం చొప్పున ధనము, ఆస్తి దేవుడు నీకు అనుగ్రహించాడు. దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ధనాన్ని, ఆస్తిని, ఆ సౌకర్యాన్ని, ఆ సంపదను నువ్వు దేవుని కోసం వినియోగించకుండా ఆ ధనం మీదే మనసు కలిగి ఉంటే అది ప్రమాదం. ధనవంతులై ఉండటం ప్రమాదం కాదు, ధనం మీద ఆశ కలిగి ఉండి ధనం మీదే మనసు చుట్టూ తిప్పుకొనటం ప్రమాదం అవుతుంది. అందుకని ఆ ధనవంతుడికి ఆ సంపద ప్రమాదంగా మారిందని ప్రభు స్పష్టం చేశాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో భక్తుడు చక్కటి మాట మాట్లాడు. మనం నెమ్మదిగా ఉండాలంటే చదవండి, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే
యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండట శ్రేష్టమే. చూడండి, మనకు నెమ్మది కావాలంటే ఈ ధనము మన జీవితాలకు నెమ్మది లేకుండా చేస్తుందని జ్ఞాపకం చేస్తూ, ఆ విస్తారమైనటువంటి ధనం ఉండట కంటే నెమ్మది కోసము యెహోవా యందలి భయభక్తులైన కొంచెమైనా శ్రేష్టమే, కొద్దిగానే చాలా. అలాగే ఈ ధనం ఒక మానవుడిని పతనానికి, గర్వానికి కూడా తీసుకెళ్తుందని దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో 17-18 వచనాలు ప్రజలకు అదే చెప్పాడు. ఈ ధనము, ఈ ఆస్తి, ఈ సిరి సంపద మిమ్మలను మహాగర్వానికి తీసుకొని పోవచ్చేమో, జాగ్రత్తగా ఉండండి జ్ఞాపకం చేశాడు. అలాగే ఈ ధనము దేవునికి, నీకు చాలా దూరాన్ని కూడా పెంచవచ్చేమో. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనంలో చదువుతాం, ఒకడు ధనమునకును దేవునికి నీ దాసుడు కాలేడు. ఎలా అవుతాడు? మరి యేసు ప్రభు వారి దగ్గరికి రావాలంటే, నిత్య రాజ్యానికి వారసుడు అవ్వాలంటే ప్రభు మరి అతనికి అడ్డంగా ఉన్నటువంటి దాన్ని వదిలిపెట్టమన్నాడు. ధనం అడ్డమైపోయింది, దానిని విడిచిపెట్టమన్నాడు. అతడు రెండిటితో దేవుని సేవించి, రెండిటితో దేవుని నిత్య రాజ్యంలో ప్రవేశించాలనుకున్నాడు. రెండితో దేవుని రాజ్యంలో ప్రవేశించే సాధ్యం కాదు. అందుకే అతడు ఒకటే కోరుకొని వెనక్కి వెళ్ళిపోయాడు, ధనమే, ఆస్తే ముఖ్యమని. తిమోతి పత్రికలో పౌలు జ్ఞాపకం చేశాడు, ధనవంతులై ఉండుట బహు ప్రమాదం అని కూడా జ్ఞాపకం చేశాడు కదా. అది మనల్ని నష్టంలోకి, శోధంలోకి నెడుతుందని తెలియజేశాడు. 6వ అధ్యాయము 6 నుంచి గల వచనాలను మనం చదువుకుందాం. మొదటి తిమోతి పత్రిక. గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోకి ఏమి తేలేదో, దీనిలోనే ఏమి తీసుకొని పోలేం. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులకు అపేక్షించు వారు శోధంలోను, ఉరిలోను, అవివేకయుక్తములైన హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను, నాశనంలోను ముంచివేను. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు, ధనవంతులై ఉండొద్దని ప్రభు చెప్పలేదు. ఆ ధనం దేవుడు నీకు ఇచ్చాడు, ఆ ఆస్తి దేవుడు నీకు ఇచ్చాడు, ఆ సంపద దేవుడు నీకు అనుగ్రహించాడు. ఇచ్చిన దేవుడు అది నీకు నష్టమని చెప్పడు. కానీ ఆ అపేక్ష ఉంది చూసారా, అది మాత్రం ప్రమాదము, మూలము, నష్టము అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. రాజైన ఉజ్జియా, దేవుడు తన్ను ఆశ్రదించిన సింహాసనం మీద కూర్చున్న కాలం నుంచి రాజైన ఉజ్జియా బాగుగా దీవించబడ్డాడు. బావులు తవ్వించాడు, పశువులకు మేత స్థలాలను ఏర్పాటు చేశాడు, పురములను కట్టించాడు, గోపురాలు కట్టించాడు, రాజ వైభోగాన్ని అంతటిని కూడా బాగుగా అనుభవించాడు. ఎప్పుడైతే ఇతని జీవితం, ఉజ్జియా జీవితం అన్నీ వచ్చేసాయో, ఆ ధనము, ఆ సంపద ఉజ్జియా జీవితాన్ని నాశనం చేసి ఆడబెట్టాయి. ఎంత నాశనం చేశాయంటే, యాజకులు వేయాల్సిన ధూపాన్ని తాను వేయటానికి దేవాలయంలోకి వెళ్ళాడు, యాజకుల మీద కోపగించాడు. యాజకులు చూస్తుండగానే అతని నొసట కుష్టు పుట్టింది. ఎందుకని? ఆ కుష్టు చేత అతను నాశనమయ్యాడు. ఎందుకని అంటే, ఆ ధనము, ఆ సిరి సంపదలు అతన్ని గర్వానికి నడిపించాయి, అహానికి నడిపించాయి. ఏం చేస్తున్నాడో తెలియకుండా చేసేసాయి, ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలియకుండా చేసేసాయి. వీళ్ళు యాజకులు, ఇది దేవాలయం అనే ఆలోచన, తత్వం లేకుండా అతని జీవితాన్ని పాడు చేసి ఆడబెట్టాయి. పిల్లరా, అందుకనే సామెతల గ్రంథకర్త 30వ అధ్యాయంలో, నాకు అధిక ధనమైన ఇవ్వద్దు, కడుపు నిండిన వాడిని ఎలా ప్రవర్తిస్తానో తెలియదు, పేదరికాన్ని నాకు ఇవ్వద్దు, పేదరికం వల్ల నేను దొంగగా మారొచ్చేమో, నాకు కావలసిన ఆహారమును దయచేయమని భక్తుడు అడుగుతాడు. 30వ అధ్యాయము 8వ వచనం, వ్యర్థమైన వాటిని, అబద్ధములకు నాకు దూరంగా ఉంచుము, పేదరికమైనను ఐశ్వర్యమునైన నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడిని నిన్ను. యవనస్తుడు ప్రభుని ఏం చేశాడు? దయచేసి చెప్పాలి, ఏం చేశాడు? దేది కావాలనుకున్నాడు?
ప్రభుని ఏం చేశాడు? విసర్జించి ప్రభు మీద వ్యసనపడి ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆస్తి ఎక్కువైన యెడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో, దాసుని గుర్చిన నా యజమానితో కొండెములు చెప్పకమని మాట్లాడటం ప్రారంభించాను. అందుకే సంతృప్తి సహితమైన దైవభక్తి గలవారమై, అన్నవస్త్రములు గలవారమై, ఉన్నటువంటి దాంతో తృప్తి గలవారమై, దానిలో నుంచి దేవుని మహిమపరిచి, దేవుని కీర్తించి, దేవుని నామాన్ని ఘనపరచడానికి ఉన్నటువంటి దాన్ని, సంపదను, ఆస్తిని వినియోగించే వారమై ఉండాలి. అలా కానీ అదే సంపద నీకు ప్రమాదంగా మారొచ్చేమో. నీవు ఎలా ప్రవర్తిస్తున్నావో కూడా నీకు తెలియకుండా కూడా నీవు అయిపోతావు. దేవాలయమా, యాజకుడా, బైబిలా ఏందనేది నీకు తెలియకుండా కూడా మారచ్చు. అందుకని ఒక సంపద ఒకని కలిమి విస్తరించడం వాని జీవమునకు ప్రమాదమే. ఒకవేళ అది దేవుడిచ్చాడు కాబట్టి ఎలా ప్రమాదం అండి పాస్టర్ గారు అంటారు. దేవుడే ఇచ్చాడు, కానీ దేవుడిచ్చిన దాన్ని నీవు భద్రంగా కాపాడుతూ నీ హృదయం దాని మీద కంటే దేవుడి మీద ఎక్కువ ఉంచాలి. దాని మీద కంటే దేవుని మీద నీ హృదయం కేంద్రీకృతం అవ్వాలి. అది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మనము గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. మూడోదిగా పేతురు ప్రభువుని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ప్రభువా, మరి మేమైతే అన్నీ వదిలిపెట్టి వచ్చాం, మరి మాకేంటి ఉపయోగం అని అడిగాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో పేతురు ప్రశ్నకు ప్రభు యొక్క వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకుంటాం. 19వ అధ్యాయము 25వ వచనం. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలరని యేసును అడగగా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తం సాధ్యమని చెప్పాను. పేతురు, ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమే కనుక మాకేమి దొరుకునని అడిగాడు. పేతురు ఇప్పుడు ఈ ప్రశ్న అడగటం బహు సమంజసమే. ఎందుకంటే అంతకుముందే ధనవంతుడు శిష్యరికానికి వచ్చినప్పుడు ఆ శిష్యరికానికై ప్రభు సమస్తం వదిలిపెట్టమంటే వదిలిపెట్టకుండా వెళ్ళిపోయాడు. కానీ పేతురు వల పట్టుకున్నప్పుడు వల వదిలిపెట్టమంటే పేతురు వల వదిలిపెట్టాడు. మత్తయి సుంకపు మెట్టును వదిలిపెట్టాడు. అలాగే యాకోబు, యోహానులు వలలు వదిలిపెట్టారు. అలాగే ఇస్కరియోతు యోధ తన స్థితిని, తన కుటుంబాన్ని వదిలిపెట్టి వచ్చాడు. ఇంకా చాలామంది శిష్యులు తమ జీవితాల్లో అన్నీ వదిలిపెట్టి హతసాక్షులుగా మారటానికి వచ్చారు. మరి మాకేంటి? వారి ప్రశ్న ఉపయోగమైందే, అర్థవంతమైందే, సరి అయిందే. వారు అడిగినది ప్రభు కూడా అంగీకరించాడు. ప్రభు అంటున్నాడు, ఈ ప్రపంచ పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రం వారికి తీర్పు తీర్చుదురు. కాబట్టి ఈ వలలు వదిలిపెట్టి, కుటుంబాన్ని వదిలిపెట్టి, భార్యను, బిడ్డలను, తమ జీవితాలను, ఆస్తిని అన్నిటిని వదిలిపెట్టి వచ్చినటువంటి శిష్యులకు దక్కింది 12 గోత్రాలకి తీర్పు తీర్చేటువంటి, 12 సింహాసనాల మీద కూర్చునేటువంటి ఆధిక్యతను దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ప్రియులరా, పరిపూర్ణమైన శిష్యత్వంలో దొరికేది ఇది. పరిపూర్ణమైన శిష్యరికంలో ఎంత ఆధిక్యత ఉంది! నిత్యరాజ్యమే కాదు, పరిపూర్ణమైన శిష్యరికంలో దేవుడిచ్చే కిరీటాలు బహు భిన్నమైనవి. ఎవని కిరీటం వానికి ఇవ్వబడుతుంది. ఎవనికి కావాల్సింది దేవుడు వానికి సిద్ధపరిచి ఉంచాడు ఆయన రాజ్యమందు. పేతురుకైతే 16వ అధ్యాయంలో పరలోకపు తాళపు చెవులను ఇస్తున్నానని ప్రభు జ్ఞాపకం చేశాడు. ఎంత ఆధిక్యత! పరిపూర్ణమైన శిష్యరికం యొక్క ఆశీర్వాదం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. నీతి రాజ్యం ఒక్కటే కాదు కానీ నీతి రాజ్యాన్ని అధిగమించి 12 సింహాసనాల మీద కూర్చునేటువంటి దీవెన. ఇవి వద్దని, ఇవి కాదని, ఇవి విడిచి రాలేనని ప్రభువుకు అతను గట్టిగా చెప్పి వారించి వెళ్ళిపోయాడు. వ్యసనపడచ్చు. ప్రభు అతనికి 4 విషయాలు చెప్పాడు. పోయి అమ్మి బేదలకిచ్చి నన్ను వెంబడించు. ఈ 4 విషయాల్లో
అతడు చేసిందల్లా ఒక్కటే, పోయాడు, తిరిగి రాలేదు. వచ్చాడా? రాలేదు. సో మన జీవితాలకి ఎంత కష్టమో చూడండి. దేవునికి మనం ఏమీ ఇవ్వలేనటువంటి స్థితిలో అలాంటి శిష్యరికంలోకి మనం మారుతున్నామేమో. పేతురు తన ప్రాణాన్ని ప్రభు కోసం ఇచ్చేశాడు. యాకోబు తన ప్రాణాన్ని దేవుని కోసం ఇచ్చేశాడు, ఖడ్గంతో చంపబడ్డాడు. యోహాను దేవుని కోసం తన ప్రాణాన్ని, తన కుటుంబాన్ని విడిచిపెట్టి తన ప్రాణాన్ని దేవుని కోసం ఇచ్చాడు, నూనెలో వేయించబడ్డాడు. చాలామంది మిషనరీలు భారతదేశానికి వచ్చి ప్రాణాలు కోల్పోయారు. తోమా భారతదేశానికి వచ్చి మరి బల్లెం పోటుతో చంపబడ్డాడు. శిష్యరికం ఎంత బలమైందో, ఎంత పరిపూర్ణమైందో చూశారా? ఈనాడు అలాంటి శిష్యరికం మన యందు లేకపోతే, ఈనాడు అలాంటి శిష్యులంగా మనం మారకపోతే, అలాంటి శిష్యరికంలో మనం అన్నిటిని త్యజించకపోతే ఎలా నిత్య రాజ్యానికి వారసులు అవటం? ఈనాడు క్రైస్తవుడు ఒక భ్రమలో బ్రతుకుతున్నాడు. తన జీవితాన్ని ఎంత మోసపరుచుకుంటున్నాడంటే క్రైస్తవుడు, అలాగే ఎంత దగా చేసుకుంటున్నాడంటే, నీకు రక్షణ వచ్చిందా, నీకు రక్షణ వచ్చిందా, నీకు రక్షణ వచ్చిందా అని కేవలం మాటలతో, ప్రశ్నలతో, రక్షణ వచ్చిందంటే రక్షణ వచ్చింది అని ఒకటి చెప్పటం, వచ్చిందని ఇంకోటి చెప్పటం. నిత్య రాజ్యానికి వారసులం అవటంతో మాటలతో ముడిపడింది కాదు. దేవాలయానికి వచ్చి వెళ్ళటంతో కాదు. దేవుని ఆలయంలో వాక్యం చదువుట, ప్రార్థన చేయటంతో నిత్య రాజ్యము ముడిపడి లేదు. ప్రభువా ప్రభువా అని పిలుచువారు బహుమంది కలరు, కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించువారు ఎందరున్నారు? ఆయన మాట విని ఆయన చిత్తం చొప్పున చేయువాడే దేవుని రాజ్యంలో ప్రవేశించువాడు. మరి అది మన దగ్గర లేనప్పుడు కేవలము మనము చేసేటువంటి ఈ తాత్కాలికమైన, లేకపోతే మనం చేసే ఆచారమైన, అలవాటు ప్రకారం, వాడుక ప్రకారం చేసేటువంటి ఈ భక్తి ఎందులో పనికొచ్చింది? పౌలు ఎఫెసీ పత్రికలో జ్ఞాపకం చేశాడు, నీవు నేను రక్షించబడాలంటే నీ వలన కలిగినది కాదు, నా వలన కలిగినది కాదు. మరి ఎవరి వలన కలిగింది చెప్పండి? ఎవరి వలన కలిగింది? దేవుని వలన కదా. ఇది మీ వలన కలిగినది కాదు, కానీ దేవుని కృపావరమే. ఒకడు నిత్యరాజ్యానికి వారసుడు అవడం దేవుని కృపావరం, ఒకడు నిత్యరాజ్యంలో ప్రవేశించుట దేవుని కృపావరం, ఒకడు దేవుని రాజ్యంలో ఉండుట దేవుని కృపావరం, ఒకడు దేవుని సింహాసనం దగ్గర నిలబడుట దేవుని కృపావరం, ఒకడు దేవుని రాజ్యంలో జీవకిరీటం సంపాదించుకోవడం దేవుని కృపావరం. మన మాటలతో అయ్యేది కాదు. మన బాప్తిస్మం ద్వారా మాత్రమే, అంతవరకు మాత్రమే పరిపూర్ణమైంది అనుకుంటే కుదరదు. దేవుని రాజ్యం అంతకు మించి అధికంగా ఉందని ప్రభు జ్ఞాపకం చేశాడు. మీ నీతి శాస్త్ర నీతి కంటే, పరిశీలన నీతి కంటే మీ నీతి అధికం కావాల్సి ఉంది. సో దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనమందరము ప్రభు యొక్క శిష్యులమే. ఎందుకు ఈ మాట చెబుతున్నాను చెప్పండి? మొదట్లో నేను జ్ఞాపకం చేసి, ఎవరు బాప్తిస్మంలోకి వచ్చారు వారందరూ ప్రభు యొక్క శిష్యులే. మరి ఈ శిష్యరికంలో పరిపూర్ణతలోకి ఎప్పుడు వస్తాం? నీవు కొన్ని వదిలిపెట్టాల్సినవి ఉన్నాయి. ఈ యవనస్తుడైతే ధనం, అధికారం రెండు వదిలిపెట్టలేకపోయాడు. బహుశా మన జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉండవచ్చు. నాకు ఒక వ్యసనం ఉండవచ్చు, మీకు ఒక బలహీనత ఉండొచ్చు, అది డబ్బు అయి ఉండొచ్చు, అది ఇంకొక పాప జీవితం అయి ఉండొచ్చు, అది ఒక వేరే ఏదైనా అయి ఉండొచ్చు. కానీ ప్రభు కోసం నీవు ఏది విడిచిపెట్టకపోతే నీ శిష్యత్వం బాప్తిస్మంతోనే ఆగిపోయింది, ప్రభు బలతోనే ఆగిపోయింది. అలా ఆగిపోయింది నిత్యరాజ్యానికి వారసత్వానికి కారణం కాలేదు. నీ శిష్యత్వం ఎక్కడ ఆగిందో ఒకసారి నిన్ను పరిశీలన చేసు. నీ శిష్యత్వం ఒక వరకు వచ్చి ఆగిపోయిందేమో, ఒక దారి వరకు వచ్చి ఆగిపోయిందేమో, అంతవరకే నీ శిష్యత్వాన్ని ముగించేసామో. ప్రభా, నా శిష్యత్వం బాప్తిస్మంతో నేను ముగించేసానేమో. ప్రభా, నా శిష్యత్వం ప్రభు వల్ల తీసుకోవటంతో, నా శిష్యత్వం దేవుని ఆలయానికి వచ్చి ఆరాధించడంలో, బైబిల్ చదవటంలో, పాట పాడటంలో, ప్రార్థించటంలో నా శిష్యత్వాన్ని ఎంతవరకు పరిమితం చేసానేమో. నా శిష్యత్వాన్ని అంతకు మించి అధికం చేసి లోకంలో నాకున్నవి బలహీనతలు త్యజించగలిగిన జీవితం నాకు కావాలి. క్రైస్తవుడు అంటే శిష్యరికంలో త్యజించేవాడే క్రైస్తవుడు.
సో అది మనకుంది ఈనాడు. ఒకసారి మనం పరిశీలన చేస్తుంది. దేవునికి నేనేమో వదిలిపెట్టగలిగాను దేవుని నిమిత్తం. ప్రభు చెప్పాడు, నా నామం నిమిత్తము అక్క చెల్లిండ్రని నేను అన్నదమ్ములైనను మరి ఎవరినైనా విడిచిపెట్టిన నాకు పాత్రుడు కాలేడు. ఆనాడు యూదులు శిష్యరికంలో లేరు, విశ్వాసంలో ఉన్నారు. కేవలం ధర్మశాస్త్ర ప్రజలుగా ఉన్నారు. కానీ క్రైస్తవులుగా మనల్ని మాత్రం ధర్మశాస్త్ర ప్రజలుగాను, బైబిల్ ఆచరించే ప్రజలుగా ప్రభు మనల్ని ఉంచలేదు. ప్రభు మనల్ని పిలిచింది శిష్యులు అని పిలిచాడు. సో ఈ శిష్యరికంలో నేను పరిపూర్ణుడను, నీవు పరిపూర్ణురాలు కాకపోతే నేడు క్రైస్తవ్యం చెప్పుకుంటున్న రక్షణ అనేటువంటిది వ్యర్థము మన జీవితాల్లో అని మనం తెలుసుకొని రక్షణ పొందటానికి, నిత్యరాజ్యం వారసులు అవటానికి పరిపూర్ణమైన శిష్యత్వం కారణమని, అనగా త్యజించటమే, జీవితాన్ని త్యజించటమే కారణమని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుకై మనకి ఏది లోటుగా ఉందో, ఏది ఎక్కువగా ఉందో, ఏది మన జీవితాలను వెంటాడి ప్రభుకు దూరం చేస్తుందో వాటిని విడిచి ప్రభువుని వెంబడించుదాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలనుగాక. ఆమేన్. దేవా